లులు గ్రూపుపై చంద్రబాబు సర్కార్ ఎక్కడలేని ప్రేమను చూపింది. విశాఖలో అత్యంత ఖరీదైన భూమిని నామమాత్రపు లీజుకు లులు గ్రూపు వారికి అందించింది. నియమ నిబంధనలకు తిలోదకాలిచ్చి 2,000 కోట్ల రూపాయల విలువైన భూమిని రాసిచ్చేసింది. గత ప్రభుత్వం అమరావతిలో పేదలకు అందించిన పట్టాలను లాక్కున్న చంద్రబాబు సర్కార్ బడాబాబులకు మాత్రం అతి చవక ధరలకే అత్యంత విలువైన భూములను అప్పజెప్పడం చర్చనీయాంశంగా మారింది. పేదరికాన్ని తొలగిస్తామంటూ ఒక పక్క కబుర్లు చెబుతూనే మరోపక్క సంపన్నులను మరింత సంపన్నులను చేయడానికే బాబు సర్కార్ పనిచేస్తోందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. పారదర్శకతకు పాతరిస్తూ బడాబాబుల సంపద సృష్టి కోసం తెగ తాపత్రయపడుతున్న చంద్రబాబు తీరుపై ప్రముఖ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావు కామెంట్స్ చూద్దాం. ఏ దేశమైనా అభివృద్ధి చెందడం అంటే ఏమిటి? పేదరికం తగ్గడమనే కదా, పేదల ఆర్థిక పరిస్థితులు మెరుగుపడ్డమని కదా. ఆంధ్రప్రదేశ్లో పేదల జీవన స్థితిగతులు మెరుగుపరచడానికి సంపద సృష్టిస్తామని కదా కూటమి అధినేతలు ప్రచారం చేసింది. కానీ ఇప్పుడు బాగా కలిగిన వారికి మరింత సంపద సృష్టించే పనిలో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం పడినట్లుగా కనిపిస్తుంది. విశాఖపట్నంలో ఒక మాల్ నిర్మాణానికి ఖరీదైన ప్రభుత్వ భూమిని కట్టబెట్టడం ఇందుకు ఒక ఉదాహరణ అని చెప్పవచ్చు. రాష్ట్రమంతా ఎటుపోయినా పర్వాలేదు, కానీ అమరావతిలో వేల కోట్ల రూపాయలను అప్పు తెచ్చి మరీ నిర్మాణాలు చేసి అక్కడ రియల్ ఎస్టేట్ వ్యాపారులను మరింత ధనవంతులు చేయడం కూడా మరో నిదర్శనంగా ప్రజలు అభిప్రాయపడుతున్నారు. పేదలను ఎంతగానో ఆశపెట్టి ఊరించిన సూపర్ 6 ఎన్నికల ప్రణాళిక హామీలను మూలన పడేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్లు డబ్బున్న వారి కోసం చాలా కష్టపడుతున్నారన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. విశాఖలో లులు అనే సంస్థకు 2017లో బీచ్ రోడ్లోని హార్బర్ పార్క్ వద్ద సుమారు 14 ఎకరాల భూమిని అప్పటి చంద్రబాబు ప్రభుత్వం కేటాయించింది. మాల్ నిర్మాణం, కన్వెన్షన్ సెంటర్, హైపర్ మార్కెట్ వంటివి ఏర్పాటు చేయడానికి ఈ సంస్థ ప్రతిపాదించింది. కానీ ఆ సంస్థ 6 ఏళ్ల పాటు ఆ నిర్మాణాలను చేపట్టలేదు. దాంతో 2023లో అప్పుడు ఉన్న వైసీపీ ప్రభుత్వం రద్దు చేసింది. పైగా 100 కోట్ల రూపాయల విలువైన బీచ్ రోడ్ ప్రభుత్వ భూమిని ఒక ప్రైవేట్ సంస్థ కేటాయించడంపై కూడా విమర్శలు వచ్చిన నేపథ్యంలో జగన్ ప్రభుత్వం ఆ నిర్ణయం తీసుకుంది. తిరిగి 2024లో చంద్రబాబు ప్రభుత్వం రావడంతో ఏం జరిగిందో కానీ లాలూ గ్రూప్ ప్రతిపాదన మళ్లీ తెరపైకి వచ్చింది. లాలూ గ్రూప్ వారితో చంద్రబాబుకు చాలా కాలంగా సంబంధాలు ఉన్నట్లు చెబుతారు. మాల్ సంస్కృతి వచ్చిన కొత్తలో అయితే వాటిని ప్రోత్సహించడానికి ప్రభుత్వ భూమి ఇచ్చి ఉంటే అదో విధానం లేని సరిపెట్టుకోవచ్చు. అది కూడా ఇలాంటి వాటిని నగరాలకు కాస్త దూరంలో పెట్టి పార్కింగ్ తదితర సదుపాయాలు కల్పిస్తే ఏమోలే ప్రజలకు ఉపయోగపడుతుందేమోలే అని భావించవచ్చు. కానీ విశాఖ బీచ్ రోడ్డు అంటే ఎంత ప్రాధాన్యత ఉండే ప్రదేశమో అందరికీ తెలుసు. అలాంటి చోట్ల ప్రైవేట్ సంస్థకు అంత పెద్ద స్థలం కేటాయించడం అంటే ఏమిటి అర్థం? లులు సంస్థ కావాలని అనుకుంటే విశాఖలో సొంతంగా భూములు కొనుగోలు చేయగలదు. అంతెందుకు హైదరాబాద్లో లులు గ్రూప్ సంస్థకు ప్రభుత్వం ఏమైనా భూమి ఇచ్చిందా, రాయితీలు ఇచ్చిందా? అవేమీ లేవే. విశాఖలో ఇప్పటికే పలు మాల్స్ వచ్చాయి కదా. విశాఖలోనే కాదు, విజయవాడ వంటి నగరాల్లో కూడా మాల్స్ వచ్చాయి. అలాంటప్పుడు లులు గ్రూప్కే ఎందుకు భూమి ఇవ్వాలని ఎవరైనా ప్రశ్నిస్తే ఏం చెప్పాలి? ఇది లులు గ్రూప్ సంపద మరింత పెంచడానికి తప్ప ఏపీ ప్రజలకు ఎంత ప్రయోజనం దక్కుతుందో తెలియదు. ఈ 14 ఎకరాల స్థలం విలువ 1,500 కోట్ల నుంచి 2,000 కోట్ల వరకు ఉండవచ్చని చెబుతున్నారు. దీన్ని ఏకంగా 99 ఏళ్లకు లీజుకి ఇవ్వడం కూడా ఆశ్చర్యంగానే ఉంటుంది. ఇదేమీ పరిశ్రమ కాదు, కేవలం షాపింగ్ ఏరియాకు సదుపాయాలు కల్పించే సంస్థ. ఇలాంటి మాల్స్ వల్ల చిన్న చిన్న వ్యాపారులు అంతా ఉపాధి కోల్పోతున్నారన్న సంగతి తెలిసిందే. వారికి ఉపాధి పోతే ఇలాంటి మాల్స్లో ఏర్పాటు చేసే షాపుల్లో సేల్స్మన్గా మిగిలిపోవాల్సిన పరిస్థితులు ఎక్కువగా ఉంటున్నాయని అంటారు. విశేషం ఏమిటంటే కానీ ఖర్చు లేకుండా భూమి ఇవ్వడమే కాకుండా మరో 170 కోట్ల రూపాయల విలువైన రాయితీలు కూడా ఇస్తున్నారట. అక్కడితో ఆగడం లేదు, ఏకంగా 99 ఏళ్ల పాటు దీన్ని లీజుకి ఇస్తారట. 100 ఏళ్ల తర్వాత రాజెవడో రెడ్డెవడో అని అంటారు. సాధారణంగా 33 ఏళ్లకు లీజుకు ఇస్తుంటారు. అలా కాకుండా దాదాపు 100 ఏళ్లకు లీజుకి ఇవ్వడం వల్ల ఏపీ ప్రజలకు కలిసి వచ్చేది ఏమిటి? దీనికి ప్రతిగా ఏడాదికి 50 లక్షల రూపాయల లీజ్ చెల్లిస్తే సరిపోతుంది. అంటే నెలకు సుమారు 4 లక్షల రూపాయలు చెల్లిస్తే చాలన్నమాట. పోనీ వీరు ఆ మాల్లో పెట్టే షాపులకు ఎంత అద్దె పెడతారన్న దానిపై ప్రభుత్వానికి ఏమైనా కంట్రోల్ ఉంటుందా అంటే ఉండదు. శాసనమండలిలో విపక్ష నేత బొత్స సత్యనారాయణ దీని గురించి మాట్లాడుతూ ఇదేనా చంద్రబాబు సృష్టిస్తున్న సంపద అని ప్రశ్నించారు. ఈ కంపెనీకి ఇచ్చే రాయితీల మొత్తం 170 కోట్లతో ప్రభుత్వమే నిర్మాణం చేపట్టవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. బీచ్ సమీపంలోని రిషికొండపై ప్రతిష్టాత్మకంగా ప్రభుత్వ భవనాలను గత సర్కారు నిర్మిస్తే నానా రచ్చ చేసిన కూటమి పెద్దలు లులు గ్రూప్కు ఎంత భారీ ఎత్తున విలువైన భూమిని ఎలా కేటాయిస్తారన్న ప్రశ్నకు జవాబు దొరకదు. అమరావతి రాజధాని విషయానికి వస్తే అక్కడ
గత ప్రభుత్వం పేదల కోసం ఇచ్చిన 50,000 ఇళ్ల స్థలాలను వెనక్కి తీసుకుంటున్నామని మున్సిపల్ శాఖ మంత్రి పి నారాయణ చాలా గట్టిగా చెబుతున్నారు. ప్రత్యామ్నాయ స్థలాలు ఇస్తామని అంటున్నారు. కానీ అది ఎప్పటికి జరుగుతుందో ఎవరు చెప్పగలరు? మరోవైపు సుమారు 50,000 కోట్ల రూపాయలు అప్పు తెచ్చి ఖర్చు పెడతామంటున్నారు. సెల్ఫ్ ఫైనాన్స్ నగరం అని ప్రచారం చేసిన పెద్దలు బడ్జెట్ ద్వారా 6,000 కోట్లు కేటాయించడం ద్వారా వారు అసత్యాలు చెబుతున్న విషయం తేలిపోతుంది. ఇక్కడ పేదలకు స్థలాలు ఇవ్వకుండా ధనికులు, బడా భూస్వాములు, రియల్ ఎస్టేట్ వ్యాపారులకు లబ్ధి చేకూర్చి వారి సంపద పెంచే దిశగా చంద్రబాబు సర్కార్ సన్నాహం చేస్తోందనిపిస్తుంది. అమరావతి గురించి మాత్రం ఎల్లో మీడియాలో నిత్యం ఊదరగొట్టి ప్రజలను మభ్యపెట్టే యత్నం చేస్తున్నారు. ఉదాహరణకు అమరావతిలో క్వాంటమ్ వాలీ ఏర్పాటు చేస్తామని, 10 లక్షల కోట్ల పెట్టుబడులు వస్తాయని, 7.5 లక్షల ఉద్యోగాలు వస్తాయని చంద్రబాబు చెబితే దాన్ని బ్యానర్లుగా వండి వార్చారు. నిజంగా అలా అభివృద్ధి చెందితే మంచిదే, కానీ కేవలం ప్రజలను మభ్యపెట్టడానికే ఈ వార్తలన్న సంగతి అందరికీ అర్థమవుతూనే ఉంది. ఒక పక్క ఐఐటీల్లోని వారికే ఉద్యోగాలు లభించడంలో క్షీణత ఏర్పడిందని వార్తలు వస్తుంటే చంద్రబాబు మాత్రం లక్షల ఉద్యోగాలు అమరావతి వస్తాయని అంటున్నారు. గత జగన్ ప్రభుత్వం పట్టణం, గ్రామం, ఆ ప్రాంతం, ఈ ప్రాంతం అని తేడా లేకుండా స్కూళ్లను, ఆసుపత్రులను బాగు చేస్తే దానిపై విష ప్రచారం చేసిన ఈ ఎల్లో మీడియాకు ఇప్పుడు అమరావతి మాత్రం అంత అద్భుతంగానే కనిపిస్తోంది. కూటమి సర్కార్ సంపద సృష్టి అంటే బడాబాబులకే అన్న సంగతి పదే పదే అర్థమవుతోందన్నమాట.